నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మద్యం సిండికేట్లలో ప్రముఖుల పేర్లు గుర్తించిన ఏసీబీ వల్లభనేని వంశీ మోహన్ దేవినేని బాజీ ప్రసాద్ తో పాటు మరికొందరు ఉన్నారని కోర్టుకు నివేదిక ఇచ్చిన అధికారులు సమస్యల పరిష్కారం కోరుతూ డీఎంసీ యాజమాన్యం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఈ సేవా ఉద్యోగులు ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తున్నట్లు యూనియన్ నాయకుల వెల్లడి పండిట్ నెహ్రూ బస్టాండ్లో మంచినీటి కొరత అసౌకర్యానికి గురవుతున్న ప్రయాణికులు ఈ నెల 24న ఈ సెట్ 2012 ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు ఇక వివరాల్లోకి వెళితే బినామీ పేర్లతో మద్యం దుకాణాలను దక్కించుకుని మద్యం సిండికేట్లు నడిపిస్తున్న వారిలో తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ సోదరుడు దేవినేని బాజీ ప్రసాద్ పేర్లు వెల్లడయ్యాయి. వీరితో పాటు మరికొందరి పేర్లు ఉన్నట్లు సమాచారం. వీరందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బినామీలతో మద్యం సిండికేట్లో దందా చేస్తున్నారని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ గుర్తించింది. జిల్లాలో 41 సిండికేట్ల మద్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారని ఏసీబీ అధికారులు తన మీడియేటర్స్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇటీవల మద్యం డిపోలపై వారు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సిండికేట్లు 8 నెలల పాటు ఎంఆర్పీ కన్నా ఎక్కువగా మద్యం విక్రయించి 250 నుంచి 300 కోట్లు అదనంగా వసూలు చేశారని ఏసీబీ నిర్ధారించింది. తెల్ల రేషన్ కార్డులు కూడా బినామీలుగా ఉన్నట్లు తెలుసుకున్న చాలా రోజుల తర్వాత సిండికేట్లను గుర్తించగలిగినట్లు ఏసీబీ ఏప్రిల్ 24, 25 తేదీల్లో తయారు చేసిన తన నివేదికలో పేర్కొంది. గత ఏడాది చివరిలో వెన్నం ఉమామహేశ్వరరావు సిండికేట్పై దాడి చేసిన ఏసీబీ మిగిలిన వారిని వదిలిపెట్టింది అన్న విమర్శలు వెల్లువెత్తాయి. సిండికేట్లలో అధికార ప్రతిపక్ష నాయకులు ఉండటంతో వారి పేర్లు బయటపెట్టలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ దశలో సిండికేట్ల జాబితా నిన్న మీడియా చేతికి చిక్కాయి. వీటిలో అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు విపక్షాల్లో తలపండిన నాయకులు, వారి ముఖ్య అనుచరులు ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ సోదరుడు దేవినేని బాజీ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, మంత్రి సారథి బంధువు కోటి ప్రసాద్, పలగాని సుధాకర్ తదితరుల పేర్లు ఉన్నాయి. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో తాగునీటి కొరతతో ప్రయాణికులు సతమతమవుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్ స్టేషన్లో కూలింగ్ వాటర్ అందించేందుకు ఏర్పాటు చేసిన కుళాయిల నుంచి వేడి నీరు వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు కుళాయిల వద్ద పరిశుభ్రత కూడా ఉండటం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్గా పేరుగాంచిన పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పరిస్థితి పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారింది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే పిఎన్బిఎస్లో గుక్కెడు చల్లని మంచినీరు కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులకు వేసవిలో చల్లని కూలింగ్ వాటర్ను అందించాలనే సదాశయంతో రాజు వేగ్నేష్ ఫౌండేషన్ పక్షాన మినరల్ వాటర్ను ఏర్పాటు చేసి దానికి అనుసంధానంగా అరైవల్ డిపార్ట్స్ బ్లాక్లో కూలింగ్ వాటర్లు అందించే కుళాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 24 గంటలు చల్లని నీటిని ప్రయాణికులకు అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ పరిస్థితి మూనాల ముచ్చటగానే మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కూలర్ల ద్వారా ఒక్క పూట మాత్రమే నీటిని సరఫరా జరుగుతోందని, ఒక్కోసారి పూటంతా ఆగిపోతుందని కండక్టర్లు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కూలర్లు ఉన్న పరిసరాల్లో పరిశుభ్రత సైతం ఉండటం లేదని వారు ఆరోపిస్తున్నారు. నిరంతరం చల్లటి నీరు అందించే దిశగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. గంట 2 గంటలు ఒకసారి ఒక పూట కూడా బాగొచ్చు, చెప్పలేము. కూలింగ్ ఉండలేదు, లైట్ అసలు ఉండదు. మెయింటెనెన్స్ ఎవరు పట్టించుకోరు. ఎవరు వచ్చినట్టు వాళ్ళు మొహం కడుగుతారు, పోతారు, అక్కడే అన్నీ అక్కడే అవుతాయి. శుభ్రత లేదు. మంచిగా తాగాలి కాబట్టి ఎండాకాలం బయట కొనుక్కోవాల్సింది. మరీ కూలింగ్ ఉండదు కానీ వాటర్ బాగానే ఉండిద్ది. మరీ అంతే, మరీ క్లీన్గా ఉండదు, మరీ డర్టీగా ఉండదు. కానీ మామూలుగా అందరు నడుస్తుంటారు కాబట్టి మామూలుగానే ఉంటుంది.
అంటే వాళ్ళకు కుదిరినప్పుడు ఏదో రోజుకి వచ్చి ఒకసారి 2 సార్లు వచ్చి క్లీన్ చేస్తారు, అంతేగాని పద్దాకలా నీట్గా ఉండదు. కాగా కూలర్లు తరచుగా మొరాయించేయడానికి బస్టాండ్ ఆవరణలో లెక్కకు మిక్కిలిగా ఉన్న మినరల్ వాటర్ విక్రయదారులే కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ అమ్మకాలు పెంచుకునేందుకు సిబ్బందితో కుమ్మక్కై కూలర్లు పనిచేయకుండా చేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. డిఎంసీ కంపెనీ వైఖరికి నిరసనగా ఈ సేవా ఎంప్లాయీస్ యూనియన్ డిఎంసీ సంస్థ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. ఈ సేవా ఉద్యోగుల పట్ల డిఎంసీ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని యూనియన్ నాయకులు మండిపడ్డారు. ఐజీఎంసీ స్టేడియం సమీపంలోని ఈ సేవా కేంద్రం ఎదుట ఈ సేవా ఎంప్లాయీస్ యూనియన్ డిఎంసీ కంపెనీ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమ అపరిష్కృత సమస్యల పరిష్కారానికై గత కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. డిఎంసీ యాజమాన్యం ఈ సేవా ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెల 18వ తారీఖు లోపల ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులు డిఎంసీ కంపెనీకి నోటీసులు పంపినా కూడా ఈ సమస్య అనేటువంటిది పరిష్కారం కాకపోవడం ఈ కాంట్రాక్ట్ కంపెనీ యొక్క నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తూ ఉంది. ఓ పక్కన వినియోగదారులు ఇబ్బంది పడుతున్నా కూడా ఈ సమ్మె ఇన్ని రోజులు జరగడానికి కారణం ఈ రోజున కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్య వైఖరే ప్రధానమని చెప్పి సందర్భంగా మేము ప్రజానీకం దృష్టికి కూడా తీసుకొస్తూ ఉన్నాం. ప్రసూత సెలవుల అనంతరం వచ్చిన మహిళా ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులు కాంట్రాక్టర్కి తెలియజేశారు. అట్లాగే ఈ సేవలో స్కిల్ టెస్టులు అనేటువంటివి అవసరం లేదని, మీ సేవని మరింత సమర్థవంతంగా అందించడానికి ట్రైనింగ్ సరిపోతుందని చెప్పి ఈ రాష్ట్ర స్థాయి అధికారులు తెలియజేయడం జరిగింది. అట్లాగే సెక్యూరిటీ డిపాజిట్లు అనేటువంటివి సేకరించాల్సిన అవసరం లేదు, ఈ సేవలో నీకు అవసరమైతే కనుక ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రమే తీసుకోమని కూడా కాంట్రాక్టర్కి అధికారులు తెలియజేశారు. రాష్ట్ర అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ ఈ రోజున కాంట్రాక్టర్ ఈ సమ్మె కొనసాగించడానికి కారణమవుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో